అండ్ నేను చికెన్ ఫ్రై చూపించాను, లివర్ ఫ్రై కూడా చూపించాను. ఈరోజు మటన్ కర్రీ, అది కూడా గ్రేవీ తోటి సూపర్గా ఉంటుందండి. చూపిస్తానండి. నేనైతే 3/4 కేజీ మటన్ తీసుకొని 2 సార్లు అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 6 బాదం, 6 జీడిపప్పు, అలాగే 2 స్పూన్లు కర్డ్ వేసేసుకొని మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే పసుపు అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుంటే వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. తర్వాత ఇందులోనే ఒక చిన్న టమాటోస్ 2 అయితే యాడ్ చేస్తున్నాను. చాలామంది యాడ్ చేయరు, బట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం ఇదంతా వేసేసుకొని కొద్దిగా మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే చూసారు కదా, కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పైనుంచి కొత్తిమీర కొంతమంది లాస్ట్లో యాడ్ చేస్తారు, బట్ నేను ఇలా ఆయిల్లో ఉన్నప్పుడు యాడ్ చేస్తాను అనమాట. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అయితే నేను మటన్ మురిగేంత వరకే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట. కుక్కర్ విజిల్ పెట్టుకొని మన మటన్కి ఎన్ని విజిల్స్ పెడితే సరిపోతుందో అన్ని విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ ఉంది కదా, స్టవ్ ఆన్ చేసుకొని పైనుంచి మటన్ మసాలా పొడి యాడ్ చేసుకొని దించేసుకుంటే మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి.